వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడు నిన్ను అట్లా బ్లాక్ మెయిల్ చేశారు, అడ్డం వచ్చినందుకు తమ్ముడు నిన్ను నీ పేరు నితిన్. ఇలా చనిపోతాను పైకి. వీడి తమ్ముడు బట్టలు ఇప్పి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే అది పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన వీళ్ళ అన్న ఫోన్ చేసిండు. సిద్ధార్థ అయినా వాళ్ళ అన్న ఫోన్ చేస్తే వాళ్ళ అన్న ఫోన్ చేసిండు. వాళ్ళ అన్న ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడిండు. ఇక్కడ కొట్టు సార్ బాగా మంది ఉన్నారు సార్. ఇంకా వాళ్ళు ముందుకు అత్తలేరు, వాళ్ళు ముందుకు అత్తలేరు, భయపడతాను సార్. కరుణ్, జశ్వంత్, పవన్, అంజిబాబు. ఎందుకరా కొట్టిండు? చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు. ఎందుకరా కొట్టిండు? చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు. లక్ష్మీ ఉండకపోతే నేను వచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపిలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా, కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న ఆయన మంచిగా మాట్లాడాను. వాళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టిల్లా వచ్చి మాట్లాడాను. వీడిని సిగరెట్ రాపించి వీడిని బ్లాక్ మెయిల్ చేసాడు. మీ డాడీ చెప్తా, మీ డాడీ చెప్తా వాళ్ళు నలుగురు కొట్టిల్లు అనుకోండి. నాకు యాక్చువల్ తెలియదు. వీటి నాకు ఏం చెప్పలే. వీడు వచ్చి నాకు చెప్పుకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అంటే నాకు మంచి అనిపించక నేను సరే ఒకసారి కాదు ఇంకోసారి చూద్దాం అంటే వాళ్ళు ఆగులేదు. వాళ్ళు ఆగముందే వీళ్ళు అంటే నాకు మంచి అనిపించగా ఇట్లా వాళ్ళన్నా తెలిసిన తర్వాత వాళ్ళని వచ్చి ఇట్లా అన్న తర్వాత వాళ్ళని ఎలా కొట్టి ఇక్కడ అంకుల్ మీరు